బీహార్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రెండు కూటముల్లోనూ సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. నేను ఇదివరకు వీడియోలో చెప్పాను, ఆర్జేడీ ఎలా కాంగ్రెస్కు పెద్ద వార్నింగ్ ఇచ్చింది. మేము మొత్తం సీట్లు అన్ని సీట్లకు పోటీ చేస్తాం అని హెచ్చరిక జారీ చేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అయిన ముజఫర్పూర్లో నిలబడి తేజస్వి యాదవ్ ముజఫర్పూర్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ రకంగా ప్రెషర్ టాక్టిక్స్ ఆర్జేడీ ప్రదర్శించింది. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో పర్యటన సందర్భంగా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మీ కూటమికి అంటే ఆయన సమాధానం దాటవేశారు. సో కాంగ్రెస్ కూడా ఒక మెసేజ్ పంపింది, మాకు కూడా ఆప్షన్స్ ఉంటాయని. ఇలా జరుగుతుండగానే ఇప్పుడు ఎన్డీఏ వంత అయింది, స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా సీట్ల సర్దుబాటు ఇప్పుడు పంచాయతీగా మారిపోయింది. ముఖ్యంగా చిరాగ్ పాస్వాన్ ఎక్కువ సీట్లకు కావాలని అడుగుతున్నాడు. సో చిరాగ్ పాస్వాన్ వాస్తవంగా లాస్ట్ ఎలక్షన్ 2020 అసెంబ్లీ ఎలక్షన్స్లో విడిగా పోటీ చేశారు. 135 సీట్స్లో పోటీ చేస్తే ఒక్క సీట్ గెలుచుకున్నారు. కానీ 6% ఓటింగ్ వరకు కూడా బీహార్లో ఉంటుంది లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్కు. 2020లో అన్డివైడెడ్ ఎల్జేపీఏ ఒక్క సీట్ గెలుచుకోవాలి. కానీ ఈసారి ఆ తర్వాత 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఎన్డీఏలో భాగంగా పోటీ చేస్తే 5 సీట్లకు 5 సీట్లు కూడా గెలుచుకోగలిగారు. వాస్తవంగా 2020లో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు బీజేపీ ఎల్జేపీని ప్రయోగించిందని అంటారు. కానీ ఎల్జేపీ చాలా విచిత్ర వైఖరి తీసుకుంది. నితీష్ కుమార్తో జేడీయూతో మాకు పొత్తుండదు, కానీ మేము ఎన్డీఏకు పార్లమెంట్లో మద్దతు ఇస్తాం. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రి కూడా ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ఎన్డీఏలో నేను కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి, రాష్ట్రంలో ఎన్డీఏలో నేను భాగస్వామి కాదు, ఫార్మల్గా నాకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది వెళ్ళిపోవటానికి బాంబు పీల్చాడు. సో తనకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, నేను నా ప్రత్యేకత ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో మాకు 20,000 to 25,000 ఓట్స్ ఉన్నాయన్నది చిరాగ్ పాస్వాన్ కీలకమైన వ్యాఖ్య. ఈవెన్ బీజేపీ నేతల్లో కూడా ఇటీవల మీకు సర్వేలో కూడా వెల్లడైంది, పీపుల్స్ పల్స్ సర్వే కూడా చెప్పాను నేను, సర్వేలో కూడా వెల్లడైంది. ఈవెన్ బీజేపీ ఓటర్లకు కూడా నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత ఉంది. నితీష్ కుమార్ ఇన్ఎఫెక్ట్ అయిపోయాడని ఏ బీజేపీ నాయకుడు కూడా వర్త్ సీఎం అన్న భావంలో బీజేపీ ఓటర్లు కూడా లేరు. ఈవెన్ బీజేపీ నాయకులు ఓటర్లకు కూడా చిరాగ్ పాస్వాన్ మేబీ రిప్లేస్మెంట్ నితీష్ కుమార్ అనే భావంలో ఉన్నారు. సో దానిపై కూడా చిరాగ్ పాస్వాన్ మాట్లాడారు, తప్పేముంది, మా కార్యకర్తలు నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు, ఏ పార్టీ నాయకుడికైనా ఏ పార్టీ కార్యకర్తను అలాగే చూస్తారు కదా అని కూడా వ్యాఖ్యానించాడు. సో ఆయన నితీష్ కుమార్ ఓల్డ్ అయిపోతున్నాడు, అందువల్ల ముఖ్యమంత్రి సీటు పైన కన్నేశాడు. జేడీయూతో పొత్తున్నా నితీష్ కుమార్ కొడుకు రాజకీయాలకు రావాలని చర్చ నడుస్తుంది. అతను ఎంత వచ్చినా సీనియర్ కాడు. లాస్ట్ టైం బీజేపీ వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి పదవి తాను లాక్కోవటానికి మహారాష్ట్రలో శివసేనను ఎలా బలహీనపరిచింది, ఇక్కడ జేడీయూను కూడా ఎల్జేపీని ఉపయోగించి బలహీనపరిచింది. ఎల్జేపీ ఏమో బీజేపీకి మద్దతు ఇచ్చి జేడీయూకి మద్దతు ఇవ్వలే. సో ఇప్పుడు కూడా నేను నేషనల్ ఎన్డీఏలో ఉన్నాను, రాష్ట్రంలో ఎన్డీఏలో లేను, రాష్ట్రంలో నేను కేవలం మద్దతు మాత్రమే ఇస్తున్నాను అని అంటారు. అంటే చిరాగ్ పాస్వాన్ ఈజ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ బీజేపీ. మొదటి నుంచి కూడా జేడీయూ నితీష్ కుమార్తో ఆయన గ్యాప్ ఉంది. ఇప్పుడు ఆయన ఏకంగా 40 సీట్స్ అడుగుతున్నాడని. నేను ప్రతి నియోజకవర్గంలో 20,000 to 25,000 ఓట్స్ ఉంటాయి మాయి అని. ముఖ్యంగా చిరాగ్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీకి పాస్వాన్ కమ్యూనిటీలో చాలా బలం ఉంది. సో ఆ పాస్వాన్ కమ్యూనిటీ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ దళిత్ కమ్యూనిటీ ఇన్ బీహార్. సో కులాల ఆధారంగా ఉండేటువంటి రాష్ట్రం అది. యాదవులు, కుష్వాహాలు, కుర్మీలు, ముస్లింలు, భూమిహార్లు, బ్రాహ్మణులు, ఇలా అప్పర్ కాస్ట్లు, లోయర్ కాస్ట్లు, పాస్వాన్లు, మహాదళిత్స్, ఇలా కులాల వారిగా లాయల్టీ ఉంటుంది. అందుకే ఎవరు బెస్ట్ పాసిబుల్ కాస్ట్ కాంబినేషన్ టేబుల్ పట్టుకొస్తారో వాళ్ళకి విజయం ఉంటుంది. సో ఆ కాస్ట్ క్యాలిక్యులస్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలగాలి. సో అందువల్ల చిరాగ్ పాస్వాన్ తన కమ్యూనిటీ రాష్ట్రం అంతటా ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 20-25,000 ఓట్స్ ఉంటాయని. ఇటీవలే
ఈ లోక్ జనశక్తి పార్టీలోని చీలిక వర్గం ఆల్రెడీ ఎల్జేపీ పరాస్ వర్గం ఆల్రెడీ ఇండియా కూటమిలో చేరిపోయింది. అందువల్ల ఇలా బీజేపీ కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ చిరాగ్ పాస్వాన్. నితీష్ కుమార్ ఓల్డ్ అయిపోతున్నాడు, గ్లామర్ తగ్గిపోయింది. సో చిరాగ్ పాస్వాన్ ఇది ప్రామిసింగ్ లీడర్ ఫర్ ఎన్డీఏ కూటమి కూడా. అందువల్ల ఆయన అయితే అదే సమయంలో ఆయన అడిగినట్టు 40 సీట్స్ బీజేపీ అకామిడేట్ చేయలేకపోతుంది. ఎందుకంటే తన పార్టీ అంబిషన్స్ ఉంటాయి, ఇతర పార్టీల అంబిషన్స్ ఉంటాయి. ఇన్ని కూటములు కలుపుకోగలగాలి, ఇన్ని ఈక్వేషన్స్ కలవాలి. అందుకొరకు 25 సీట్స్కి అడ్జస్ట్ కమ్మని బీజేపీ చెప్తుంది. 40 సీట్స్ అడుగుతున్నాడు చిరాగ్ పాస్వాన్. సో అందుకే చిరాగ్ పాస్వాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చాడు, నిన్న తక్కువ అంచనా వేయకండి, నేను గెలుపు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్వింగ్ పార్టీ మాది, మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో 20,000-25,000 ఓట్స్ ఉంటాయి నాకు, నేను ఎటైనా బ్యాలెన్స్ తిప్పగలనంటూ చిరాగ్ పాస్వాన్ హెచ్చరిస్తున్నాడు.